నమస్తే అండి. నా పేరు సూర్య. వీడియో ఈరోజు మన విజయసాయి రెడ్డి గారు ఈసీకి కలిసి జనసేన అసలు గుర్తింపు లేని పార్టీ. ఆ పార్టీకి ఎలా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు అండ్ ఆ పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వకండి, గ్లాస్ గుర్తు ఇస్తే మేము ఓడిపోతామని భయపడుతున్నాం అని చెప్పేసి పాపం మన ఈసీకి కలిసి కంప్లైంట్ ఇచ్చారు. దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా దాని గురించి మాట్లాడటానికి ముందు ఒక విషయం మాట్లాడాలి. మొన్న నాకు 4 డేస్ బ్యాక్ నాకు ఒక అతను మెసేజ్ చేశాడు, నన్ను బెదిరించడానికి ట్రై చేస్తూ. అంటే ట్రై చేశాడు పాపం, తిడుతూ నన్ను బెదిరించడానికి ట్రై చేస్తూ. ఎందుకంటే ఇక యూజువల్గా అతనికి జగన్ రెడ్డి గారు అనే వ్యక్తి బాగా అభిమానం ఉంటుంది. సో తమ్ముడు, నేను నీ అభిమానాన్ని అర్థం చేసుకోగలను. ఎందుకంటే మైండ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. మనుషుల యొక్క మైండ్ ఫంక్షనింగ్, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. కాబట్టి నువ్వు ఒక అతన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి, సమాజంలో ఒక అతన్ని ఇష్టపడితే అతన్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని తిట్టడమో కొట్టడమో చేయాలని నేర్పిస్తున్నారు. కాబట్టి పాపం నువ్వు అలా ఉన్నావు. నిన్ను చూసి జాలి పట్టడం తప్ప కోప్పడే ఉపయోగం ఉంటుంది చెప్పు. ఎందుకంటే నువ్వు అజ్ఞానంలోనో నీ ఎమోషన్స్ని వాళ్ళు వాడుకుంటున్నారు. నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయావు. సో ఎమోషన్స్ని వాళ్ళు వాడుకుంటున్నారు. దానికి నువ్వు ఏమైనా చేయడానికి రెడీ అంటున్నావు. లేదు, నీ అవసరాల కోసం, నీ అవసరాలు తీర్చడానికి నేను వాడుకుంటున్నారు. నీ చిన్న చిన్న అవసరాలు, ఏదో చిన్న మీ ఊర్లో నీకు కొంచెం గుర్తింపు కావాలనుకుంటావు, నువ్వు దాని వల్ల నీకు అందేలా చేస్తారు. దానికి నువ్వు ఏమైనా చేస్తాను అంటున్నావు. సో ఆల్రెడీ చెప్పా, రాష్ట్రం వేరు, నీ పర్సనల్ వేరు. నీకు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరైనా వాళ్ళకి నీకు ఏదైనా ఉపయోగకరమైన పని చేస్తే అది నీకు సంబంధించిన పర్సనల్ విషయం. వాళ్ళని ప్రేమగా చూసుకో, అది నీకు నీ వ్యక్తిగతంగా. అంతే, రాష్ట్రానికి అంటగట్టకదాన్ని, అది తప్పు అవుతుంది. ఓకే. సో ఇంకొకసారి నాకు ఈ బెదిరిస్తే భయపడే టైప్లో నేను ఏమన్నా కనిపిస్తున్నానా? నీకు కనిపిస్తున్నానా? నేను బెదిరిస్తే భయపడే టైప్ కాదు, ఆ పర్సన్ కాదు. ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు అని చెప్తున్నా. నువ్వు మెసేజ్ చేసిన నాకు ప్రాబ్లం ఏం లే. సో అందుకని టైం వేస్ట్ చేసుకోకు. నీ టైం అనవసరంగా, నా టైం, 2 టైంలు వేస్ట్ అంతే. ఓకే. అండ్ వీడియోలోకి వద్దాం. అసలు విషయంలోకి వెళ్ళే ముందు దయచేసి వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుందని. మీకు ఓకే అనుకుంటే, లేకపోతే వద్దు, నేను చెప్పను కూడా. సరే, ఓకే. అసలు టాపిక్లోకి వద్దాం. విజయసాయి రెడ్డి గారు మొన్న ఈసీని కలిశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారుకి ఈసీ అపాయింట్మెంట్ ఇచ్చారంట, కలవడానికి పర్మిషన్ ఇచ్చారంట. దానికోసం అది తప్పని చెప్పేసి మన చట్టానికి చాలా గౌరవం ఇచ్చే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి, చట్టానికి, రాజ్యాంగానికి, రాష్ట్రానికి, దేశానికి ఎంతో విలువనిచ్చే, చట్టాన్ని కాపాడటానికి కంకణం కట్టుకున్న విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అండి. మన అలా మీరు ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు, అది అతనికి అసలు గుర్తింపే లేదా పార్టీకి అని చెప్పి గుర్తు చేసి వచ్చారంట ఎవరికి, ఈసీ గారి. సో మరి అటువంటి చట్టం ఉందేమో నాకు తెలియదు. అసలు యాక్చువల్గా నిజంగానే నాకైతే తెలియదు, చూడాలి. సో ఓకే, గుర్తింపు లేదు పార్టీకి, సపోజ్ ఇవ్వకూడదు, ఆ పర్మిషన్ ఇవ్వకూడదేమో. మరి గుర్తింపు లేని పార్టీలకి అసలు గుర్తింపే ఉండదేమో ఇండియాలో. అంటే గుర్తింపు లేదంటే ఏదో 1 సీట్ 2 సీట్లు రావాలంట. ఆయన రాకపోతే ఇక పార్టీలకు గుర్తింపే లేదు. ప్రాతినిధ్యం ఉంది కదా, 1 సీటు గెలిచారు. సో అది కూడా లెక్క ఉండదంట. ఓకే. అందుకని గుర్తింపు లేని పార్టీ కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వకూడదని ఇతని ఉద్దేశం. పాపం రాష్ట్ర పౌరుడు కాబట్టి, రాష్ట్రం మీద ప్రేమ కాబట్టి ఆ గుర్తు అసలు ఎలా ఇచ్చారని గుర్తు చేయడానికి, ఈసీకి గుర్తు చేయడానికి నేను వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గుర్తింపు ఉంది, పార్టీకి లేకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చాలా గుర్తింపు ఉంది, చాలా గౌరవం ఉంది ప్రజల్లో. అతను మంచి వ్యక్తి అనే భావన చాలా ప్రజల్లో ఉంది. నీకు ఓట్లు వేస్తున్నారంటే నువ్వు ఏదో మంచి వ్యక్తివనో, లేకపోతే నువ్వేదో శ్రీరాముడు చంద్రుడు తర్వాత నువ్వే అనో కాదు కదా. అందుకైతే కాదు, నాకు తెలిసి. నువ్వు తప్పు చేసినా కూడా నిన్ను అభిమానిస్తున్నారంటే రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ లోకల్లో వాళ్ళకున్న అవసరాలు, లేదా ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏదో ఒక పార్టీ కావాలి కాబట్టి నీ పార్టీని ఓన్ చేసుకోవడం, లేదా ఒక మతాలుగా విడిపోయాం కాబట్టి ఒక కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది ఆ మతానికి సంబంధించిన పార్టీ అని ఓన్ చేసుకుని ఆ టైప్లో, ఇవన్నీ ఈక్వేషన్స్ తెలియదు ఏం లేదు ఇది. సో అంతే తప్ప నువ్వు ఉత్తముడు అనే ఇదే కాదు. నువ్వు ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటూ రాజకీయం చేయటం మీకు అలవాటు.
ప్రజల అమాయకత్వాన్ని వాడుకునే రాజకీయం చేయడం మీకు అలవాటు. వాళ్ళ అవసరాలని చిన్న చిన్న అవసరాలను ఉపయోగించుకుంటూ వాళ్ళని మీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలనేది దానికి ట్రై చేయడం మీకు అలవాటు. ఈ టైపు రాజకీయం మీదంతా కదా. ఆ టైపు చేయడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అతనికి ఆల్రెడీ గుర్తింపు ప్రజల్లో చాలా ఉంది. నీ దగ్గర గుర్తింపు అవసరం రా. నీకు కావాల్సింది గుర్తింపు. ఆ టైపు గుర్తింపు నువ్వు ట్రై చేయకూడదు నీ జీవితంలో. నువ్వు మంచోడని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఏం చేసినా నీకు నచ్చినాక అనిపిస్తుందేమో. మరి నువ్వు మంచోడని నువ్వు అనుకుంటున్నట్టున్నావు, కానీ కాదు కదా. నిజమని ఒకటి ఉంటుంది కదా. పోనీ బయటికి చెప్పి నువ్వు చేసి అన్నీ చెప్పగలవా? దొంగచాటుగా చేసేయాలి, పైకి మాత్రం మంచోళ్ళే ఉండాలి. మంచి చేయొచ్చు, మంచి చేయకూడదు. అబ్బాయి చేసి అన్నీ చందాలని చేసేయాలి, ప్రజలు మాత్రం మంచోళ్ళ చూస్తూ ఉండాలి నేను. ఇంకోటి ఏంటంటే ఈ గుర్తు, జనసేనకి గ్లాస్ గుర్తులు ఇవ్వకూడదంట. ఎందుకంటే గుర్తింపు లేదు కాబట్టి ఆ పార్టీకి. అది ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎవరికి ఇవ్వాలి. నువ్వు కొత్తగా పార్టీ పెట్టించావు కదా జనసేన, జాతీయ జనసేన అని, ఆ పార్టీకి ఇవ్వాలేంటి? సడన్గా పార్టీ పెట్టించేసావు కదా, ఎంత ఇచ్చావు మరి, ఎన్ని కోట్లు ఇచ్చావు వాడికి తెలియదు. ఎవడో డాక్టర్ అంటాడు వచ్చి పార్టీ జాతీయ జనసేన అంటాడు. ఎవడో కూడా ఎవడికి తెలియదు. 10 ఓట్లు వస్తాయి వాడికి. అంటే జనసేన అని కన్ఫ్యూజ్ అయిపోతే ఏమన్నా ఒక 2000 3000 ఓట్లు వస్తాయని నీ ఆశేమో. ఇలాంటి పనికిమాలిన పనులు తప్ప సింహాన్ని ఉంటావు. సింహం చేసే పనులు ఒకటి గుంటనెక్కలాగా అన్ని గుంటనెక్క పనులే చేస్తూ ఉంటారు. అసలు నువ్వు గ్రామ సింహానివా? గ్రామ సింహంలో ఉన్నావు. రోజుకో రూపం ఏంటి నువ్వేమన్నా? మరి నీకు భయం ఎందుకు? జనసేనకి ఏ గుర్తే నీకెందుకు? ఏ గుర్తిస్తే నీకెందుకు? వాళ్ళు ఎవరితో కలిస్తే నీకెందుకు? ఇప్పుడు పార్టీలు అంటే ప్రజలకు సేవ చేయడానికి కాదా? నువ్వు అందుకు రాలేదా? నీదేమన్నా వ్యాపార సంస్థ ఏంటి? నీదేమన్నా నీ పార్టీ బిజినెస్ చేస్తున్నావు నువ్వేమన్నా? ఇప్పుడు ప్రజల కోసం పని చేయడానికి వచ్చిన పార్టీలు ప్రజలకు ఏదో చేయడానికి కలిస్తే నీకేంటి ఇబ్బంది అంటున్నా? అయితే ఒకటి చెప్పు, ప్రజల కోసం వచ్చిన పార్టీలు కాదు ఇవి, నేను ఒకడినే వచ్చాను, నాది ఒకటిదే పార్టీ, ప్రజల కోసం సేవ చేసే పార్టీ, మిగతా అన్నీ అలా కాదు అలా చెప్పు. అప్పుడు చెప్పు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉంటే బయట పెట్టి అప్పుడు చెప్పు. అంతేగాని అలా కలిసారు సింహం సింగల్గా వస్తుంది, మరి ఇంకెందుకు భయం నీకు? ఇంకా దేనికి భయం నీకు? ఇప్పుడు నీ సింబల్ ఎవరికి ఇస్తే నీకేంటి? ఎవరు పొత్తు పెట్టుకుంటే నీకేంటి? నీకు భయం లేనప్పుడు అని ఇలా మాట్లాడుతుంటే ఏమనుకుంటారు? అందరు భయపడుతున్నాను అనుకుంటారు. సరే అండి, ఓకే, ఇదే వీడియో మాట్లాడదామని చేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్. ఇది చట్టం ఏంటది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023, దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను, సెపరేట్ వీడియో. అది కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడాలి, కొద్దిగా రీసెర్చ్ చేయాలి. ఆల్రెడీ చేశాను, ఇంకొంచెం రీసెర్చ్ చేయాలి. నీతి ఆయోగ్ దాని గురించి కొంచెం డీటెయిల్స్ తీసుకుని రీసెర్చ్ చేసి మాట్లాడతాను. దయచేసి ఎవరైనా వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో షేర్ చేయండి ఎవరికైనా ఫ్రెండ్స్కి. మీకు ఓకే అనుకుంటే షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, వాయిస్ 10 మందికి వెళ్తుందని. నాకు కొంచెం వ్యూస్ వస్తాయి, నాకు యూజ్ అవుతుంది. సో అది అలాగే కామన్, అది ఒకటి. సో నాకు కొంచెం వ్యూస్ పెరిగి సబ్స్క్రైబర్ పెరిగితే డబ్బులు వస్తాయి, దాంట్లో డౌట్ ఏంటి. ఓకే, సో ఆ టైప్లో నేను ట్రై చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.